హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్. నేనండి మీ గంగాని. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసారండి. ఇది ఆదివారం రోజు వీడియో అనమాట అండి. ఇక పనులన్నీ అయిపోయినాయి. ఇక మాకైతే పెళ్లి భోజనాలు అయితే ఉన్నాయన్నమాట. అయితే మా వారు ఒక అరకిలో ఆట మాంసం అయితే తీసుకొచ్చారండి. మటన్ అయితే తీసుకొచ్చారనమాట. అది మటన్లో కుక్కర్ కర్రీ. సింపుల్గా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. నేను చక్కగా కర్రీ చేస్తా ఏమేమి వేస్తున్నాను అన్నీ కూడా నేను మీకు వివరంగా చూపిస్తానండి. మీరు కూడా చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే నేను మా మటన్ చక్కగా క్లీన్ చేసుకొని పెట్టేసేసుకున్నాను. ఇప్పుడైతే కుక్కర్ స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ అయితే పెట్టేసేసుకున్నానండి. కుక్కర్లో చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. మటన్ ముదురైతే దగ్గర 7-8 విజిల్స్ దాకా రానిచ్చుకోవాలి. లేతదైతే 2-3 విజిల్స్ అయితే సరిపోతుందనమాట. స్టవ్ వెలిగించేసేసి కుక్కర్ అయితే పెట్టేసేసుకొని చక్కగా అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకొని కొంచెం మెంతిపిండి అయితే వేసుకున్నానండి, ఒక చిటికెడు. అలాగే 2 బిర్యానీ ఆకులు తుంచి వేసుకున్నాను అనమాట. కర్రీకి టేస్ట్ వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. అవి 2 కొంచెం వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయ చీలికలు అయితే వేసుకున్నానండి. అవి కూడా చక్కగా వేగిన తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, నిలువుగా కట్ చేసుకున్నాను అనమాట. చక్కగా కట్ చేసుకొని అవి కూడా మనం చక్కగా పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, మెంతిపొడి వేసాం కదా, అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాన్ని చక్కగా ఎర్రగా దాన్ని కూడా వేగనివ్వాలన్నమాట అండి. ఉల్లిపాయలు వేగితే కర్రీ అనేది మనకి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది. మటన్ కర్రీ అనేది చాలా వెరైటీస్గా మనం చేసుకోవచ్చు అండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో వండుతారు. ఇది నేను చాలా రకాలుగా వండుతాను, అందులో ఇదొక రకం అనమాట. సో ఇక ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత నేను ముందే పట్టి పెట్టుకున్న మసాలా అనమాట అండి. ఆ మసాలా ఏంటంటే అల్లం, చిన్నుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, మిరియాలు కొంచెం, అన్నీ ఒక 1/2 స్పూన్ అనమాట అండి. మన నిమ్మకాయ సైజ్ అంత అల్లం అయితే నిమ్మకాయ సైజ్ అంత చిన్నులపాయ అనమాట. ఎందుకంటే నేను తీసుకున్నది 1/2 కేజీ కాబట్టి. అలాగే కొంచెము ధనియాలు కూడా వేసుకొని నేను దాన్ని చక్కగా పచ్చి మసాలాలాగా పట్టుకున్నాను అనమాట. వేటిని నేను వేపలేదండి. పచ్చి మసాలాలు అయితే దాల్చిన చెక్క, లవంగాయ కూడా వేసుకొని అవి ఒక 2, ఇవి ఒక 4 వేసుకొని, దాల్చిన చెక్క ఒక 2 ముక్కలు, లవంగాయలు ఒక 4 వేసేసుకొని చక్కగా మసాలా పట్టి పచ్చి మసాలా నేను ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వేసేసుకున్నాను. ఆ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వేసుకుంటే మనకి మసాలా కూడా చక్కగా వేగి ఆ మసాలా, ఆ ఉల్లిపాయలు ఫ్లేవర్ అంతా చక్కగా మన మటన్ ముక్కలకి పడుతుందనమాట అండి. పచ్చిగా వేసేసామనుకోండి టేస్ట్ అనేది రాదనమాట మన కర్రీ అనేది. మసాలా కూడా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత మనం ముందే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకోవాలి. మటన్ ఫ్యాట్ ఉన్నది తీసుకుంటారు కొంతమంది, ఫ్యాట్ లేని తీసుకుంటారు, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో ఇక మనమైతే కొంచెం ఫ్యాట్ ఉన్నది తీసుకొచ్చారు మా వారైతే. సో అసలు మేము లెక్క ఫ్యాట్ లేనిదే తీసుకురామని చెప్తాను నేను ఎక్కువ, ఎందుకంటే ఎక్కువ ఆయిలీసీగా కనిపిస్తుంది అనమాట కర్రీ అనేది. సో ఇక అలా తీసుకొచ్చారు. అయినా పర్లేదు, బాగుంటుందండి చాలా. అలా కూడా అంటే మనం వండే తీరుని బట్టి ఉంటుందన్నమాట. ఇక చక్కగా నేను ముందే క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కూడా చక్కగా మసాలా వేగిపోయింది కదా, ఆ మసాలాలో వేసేసుకున్న తర్వాత కర్రీకి సరిపడా పసుపు వేసుకోవాలి. అలాగే కర్రీకి సరిపడా మీ ఇష్టం అండి, సాల్ట్ అయితే సాల్ట్ వేసుకోవచ్చు, కల్లుప్పు అయితే కల్లుప్పు వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసాను అనమాట. వేసిన తర్వాత మనం చక్కగా స్పూన్తో చక్కగా పైనుంచి కిందకి కలుపుకోవాలన్నమాట అండి. మటన్ని బాగా మగ్గనివ్వాలన్నమాట అండి. మగ్గితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. హై పెట్టేసి అద్ర ఉండేసామనుకోండి కర్రీ టేస్ట్ రాదు ఒకటి, అలాగే నీచు వాసన కూడా వస్తుంది అనమాట. అలా కాకుండా నాన్ వెజ్ ఏదైనా సరే మనం జాగ్రత్తగా దగ్గరుండి వండుకుంటే కర్రీ ఎక్సలెంట్గా కుదురుతుంది అనమాట. మనం ఎవరి హెల్ప్ లేకుండా చక్కగా మనమే అన్నీ చేసేసుకోవచ్చు. సో ఇక మనం అన్నీ వేసేసుకున్న తర్వాత చక్కగా దాన్ని మగ్గనివ్వాలన్నమాట. ప్లేట్ పెట్టేసేసి మరీ హై కాదు, మరీ సిమ్ కాదనమాట, మధ్యస్థం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కర్రీని అనేది బాగా మగ్గనివ్వాలన్నమాట అండి. మగ్గిన తర్వాత కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకొని మనకు మగ్గిందా లేదా అనేది మనకు తెలుస్తుంది అనమాట. మటన్ మగ్గితే ఆయిల్ కంటెంట్ అనేది పైకి వస్తుందన్నమాట. మనం అది చూసుకొని ఒక 2 కానీ 3 కానీ టమాటాలు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, ఇష్టం లేదు అంటే మీరు స్కిప్ చేసేసేయవచ్చు అండి. మీకు కర్రీలోకి గ్రేవీ కావాలి అని అనుకుంటే మీరు మన టమాటా గ్రేవీ అయితే వేసుకోవచ్చు అనమాట. నేనైతే గ్రేవీ కావాలని చెప్పేసి నేను ఒక 3 టమాటాలు అయితే మిక్సీ పట్టడం జరిగిందనమాట అండి. అది కూడా ఇప్పుడు మనం దీంట్లో చక్కగా యాడ్ చేసేసుకుందాము.
కర్రీకి గ్రేవీ వస్తుంది. అలాగే మన రైస్లో కలుపుకొని తిన్నా, చపాతీలో తిన్నా చాలా బాగుంటుందన్నమాట. సో మీకు అవసరం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసేసేయవచ్చు. లేదు మాకు కావాలి అనుకుంటే మీరు చక్కగా అలాగ టమాటాలు కూడా చక్కగా మిక్సీ పట్టి వేసుకోవచ్చు, లేదా ముక్కలు కన్నా కట్ చేసి వేసుకోవచ్చు. మనం ఎలా వేసుకున్నా మనకి చక్కగా టమాటా ముక్కలు అనేది చక్కగా మగ్గిపోతాయి అనమాట. హై పెడితే మగ్గవండి. మనం పేస్ట్ వేసినా ముక్కలు వేసినా సిమ్లోనే మగ్గించాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. చూసారా కర్రీ చక్కగా మగ్గిపోయిందనమాట అండి. సండే రోజు కదా అండి, మరి 7 డేస్లో మనం 1 డే కూడా నాన్ వెజ్ తినకపోతే మన బాడీ సహకరించదనమాట. కంపల్సరీగా తినాలి. అలాగని చెప్పేసి వీక్ అంతా తినలేము కదండి. వీక్లో 1 టైం కంపల్సరీగా ఫ్యామిలీతో కలిసి ఆ రోజే అందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి మనం ఆ రోజు కంపల్సరీగా ఏదో ఒకటి తెచ్చుకొని వండుకుంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా తినొచ్చు అనమాట. సో టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయిన తర్వాత మన కర్రీకి సరిపడా కారం అనమాట అండి. నేను 1/2 కేజీ కాబట్టి 2 or 3 స్పూన్స్ అయితే వేసుకుంటాను. లేదు మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మీరు మరొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. మీరు తినేదాన్ని బట్టి మేము ఇంత స్పైసీ తింటామన్నమాట. సో అందుకని నేను 2.5 వేసాను అనమాట. మీకు కావాలనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. సో ఇక వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి కలిపేసేసుకొని మనం కర్రీకి 1/2 కేజీ కాబట్టి నేను ఒక లోటా వాటర్ అయితే వేసుకున్నానండి. ఎందుకంటే మనకు కొంచెం ఇంకా ఉడకాలి కాబట్టి, మటన్ అనేది ఉడకాలి కాబట్టి మనం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటాము. చికెన్ తక్కువగా ఉడుకుతుంది కాబట్టి అసలు వాటర్ తీసుకోకపోయినా మన చికెన్లో ఉండే వాటర్తో చికెన్ ఉడికిపోతుందనమాట. మటన్ అలా కాదండి. మనకి దాంట్లో నుంచి వాటర్ కంటెంట్ వచ్చినా సరే మళ్ళీ మనం ఎక్స్ట్రా వాటర్ అనేది కంపల్సరీగా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసేసుకొని మనం కుక్కర్ మూత అయితే పెట్టేసేసుకుందామండి. చెప్పాను కదండి ముందే మీకు, ముదురైతే 6 నుంచి 7 వరకు రానియాలి. లేత మాంసం అయితే 2 నుంచి 3 రానిస్తే సరిపోతుందనమాట. సో నేను దగ్గర 3-4 విజిల్స్ అయితే రానిచ్చానండి. రానిచ్చిన తర్వాత చక్కగా మన కర్రీ అయితే నిజంగా చాలా నేనుండానని చెప్పట్లేదండి, ఎక్సలెంట్ టేస్ట్ వచ్చిందనమాట. ఎందుకంటే ఆ ఈవినింగ్ నేను చపాతీలో తిన్నాను. చాలా బాగుందనమాట. చాలా చాలా బాగుందనమాట. సో ఏదైనా సరే మనం వేసుకునే మసాలాలను బట్టి, మనం వండే తీరుని బట్టే కర్రీ టేస్ట్ అనేది మనకు వస్తుందనమాట. సో 4 విజిల్స్ రానిచ్చిన తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత నేను మళ్ళీ ఆ లిడ్ అనేది తీసేసుకొని మనకి కంటెంట్, మన గ్రేవీ కంటెంట్ ఎంత ఉంది అని చూసుకొని నేను మళ్ళీ ఒకసారి కలిపేసేసి కొత్తిమీర కొంచెం వేసుకొని మళ్ళీ కొంచెం ఒక 10-15 నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట అండి. ఎందుకంటే మనకు దగ్గరగా రావాలన్నమాట. చూసారా మన కర్రీ అప్పుడే ఎంత టేస్ట్గా కనిపిస్తుందో, ఎంత అందంగా, ఎంత టేస్ట్, చూస్తే తినాలి అన్నంత టేస్ట్గా అన్నంత ఇదిగా కనిపిస్తుంది అనమాట. సో కొత్తిమీర వేసిన తర్వాత మరొకసారి మళ్ళీ మనం కలుపుకుందామండి. ఆ కర్రీకి టేస్ట్ కొత్తిమీర అనమాట. నేను ఏ కర్రీ అయినా కంపల్సరీగా నేను కొత్తిమీర వేయాల్సిందే. అది లేకపోతే నాకు అసలు కర్రీ వండిన సాటిస్ఫాక్షనే రాదనమాట. అదొక సెంటిమెంట్ లాగా అయిపోయిందనమాట. సో కొత్తిమీర కూడా వేసిన తర్వాత చక్కగా కలిపేసేసుకొని మరొక 4-5 నిమిషాలు మనం మగ్గించుకుంటే మన మటన్ కుక్కర్లో స్పెషల్ మటన్ కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోతుంది అనమాట అండి. చాలా హ్యాపీగా ఉందనమాట. ఇక నేనైతే అటు కర్రీ వండేసేసిన తర్వాత రెడీ అయిపోయి ఇక లాస్ట్కి భోజనానికి వెళ్ళాలన్నమాట. ఇక లాస్ట్కి ఇక నేను గరం మసాలా వేయకపోతే ఎలా చెప్పండి. మనం ఎంత స్పైసీ వేసుకున్నా ఆ గరం మసాలా అనేది కొంచెం పడాలన్నమాట కంపల్సరీగా. సో ఒక్క స్పూనే వేసుకున్నానండి, చిన్న స్పూన్ అనమాట. మరి ఎక్కువగా అంటే మనం ఎందుకంటే అండి ఇప్పుడు వాతావరణంలో చాలా చేంజ్ వచ్చేసింది అనమాట. ఒకసారి బాగా ఎండేస్తుంది, ఒకసారి వర్షం పడుతుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హాట్ వాటర్కి ఇవ్వండి పిల్లలకి, మీరు కూడా హాట్ వాటర్ తాగండి, చాలా జాగ్రత్తగా ఉండండి. వేడివేడిగా వండుకొని తినాలన్నమాట. ఎందుకంటే వెదర్లో క్లైమేట్ చేంజ్ అయిపోతుంది కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనమాట. సో ఇక మసాలా వేసిన తర్వాత ఇంకొక 2-3 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని ఇక నేను ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకొని ఇక స్టవ్ అయితే ఆపేసేద్దామని చెప్పేసి కొత్తిమీర కూడా వేసానండి. ఇక ఇటు కూడా నేను కూడా రెడీ అయిపోతున్నాను అనమాట. ఇక లాస్ట్ ఫైనల్ మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా గ్రేవీగా చపాతీ కానీ, ఫుల్కా కానీ, బిర్యానీ కానీ, బగారా కానీ, అస్సలు పులావ్ కానీ దేంట్లోకైనా అసలు ఎక్సలెంట్గా తినేయచ్చు అనమాట అండి. కంపల్సరీగా మీరు కూడా నేను చేసినట్లుగానే చేసి మీరు టేస్ట్ చేసి ఎలా వచ్చింది ఏంటండి తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఇలాగే మన వీడియోస్ని చూస్తూ ఉండండి, ఆదరించండి, లైక్ చేయండి. ఏమండి లైక్ చేయట్లేదండి, లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. అలాగే మన కొత్త వాళ్ళు చూసినట్లు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచి కర్రీస్, మంచి వెరైటీ కర్రీస్ అనేవి నేను మీకు చూపించాలని చాలా ఆశపడుతున్నాను. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ వచ్చినవే కదా అని చెప్పేసి మనం అనుకుంటామండి, మన రానివి మనకు తెలియనివి కూడా ఉంటాయి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.